ఈ వీడియోలో మనం మనకి దగ్గరలో ఉన్న వేములవాడకి, రామాయణానికి, మహాభారతానికి మరియు సూర్యదేవునికి మధ్య ఉన్న కథని, అలాగే ఈ వేములవాడని దక్షిణ కాశీ అని ఎందుకు అంటారో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన చుట్టూ ఎన్ని క్షేత్రాలున్నా వాటి విశిష్టత తెలియాలంటే పురాణాల్లో ఆ క్షేత్ర ప్రస్తావన కోసం వెతకడమే మార్గం. ఇప్పుడు చెప్పబోతున్న ఈ వేములవాడ గురించి మనకు భవిష్యోత్తర పురాణంలో ఉంది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదార్నాథ్ వంటి దివ్యక్షేత్రాలలో కొలువైన శివుడు అక్కడి నుంచి మళ్ళీ వేములవాడలో కూడా కొలువవడానికి వచ్చాడని మనకి భవిష్యోత్తర పురాణంలో ఉంది. అలాగే ఈ క్షేత్రానికి అర్జునుడి మునిమనుడైన నరేంద్రుడు అనే రాజు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి అనేక క్షేత్రాలను దర్శిస్తుంటాడు. కానీ అతనికి ఎక్కడ కూడా స్వస్థత లభించదు. తాను ఈ వేములవాడ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయగానే అక్కడ ఆయనకి శివుడు తనకి కలలో కనిపించి అక్కడున్న కోనేటిలో ఉన్నాను అని చెప్పగానే తాను ఆ శివలింగాన్ని ఆ కోనేటి నుండి తీసి పక్కన ప్రతిష్ఠిస్తాడు. మనం ఇప్పుడు చూస్తున్న ఆ శివలింగం ఆ కాలంలో ఆ నరేంద్రుడు అనే రాజు ప్రతిష్ఠించిన శివలింగమే. ఈ క్షేత్రానికి ఉన్న మరో కథనం ఏమిటంటే, రావణుణ్ణి చంపిన తర్వాత శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడున్న శివుణ్ణి పూజించాడని కూడా మరొక కథనం ఉంది. అలాగే దీనిని హరిహర క్షేత్రం అంటారు. ఇక్కడ శివుడి ఆలయంతో పాటు శివుడి పక్కకే అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటుంది. అందువల్ల దీన్ని హరిహర క్షేత్రం అంటారు. అలాగే ఇక్కడ సూర్యుడు కొలువైనందున దీన్ని భాస్కర క్షేత్రం అని అంటారు. ఇక్కడ శివుడికి మొక్కులు నెరవేర్చుకున్న భక్తులు ఆయనకి వాహనమైన నందిని, ఎద్దుని ఇక్కడ శివుడికి మొక్కుగా సమర్పించుకుంటారు. ఇకపోతే భారతదేశంలో శివుడికి తన వాహనమైన నందిని మొక్కుగా సమర్పించుకునే ఏకైక ఆచారం ఉన్న ఈ క్షేత్రం మన వేములవాడ. తెలంగాణలో ఉన్న చాలా వరకు ప్రజలు ఏ తీర్థయాత్ర అయినా మొదటగా వేములవాడ నుంచే మొదలు పెడతారు. నేను విన్న మరొక విషయం ఏంటంటే, ఈ దేవుడికి మొక్కుకొని ఉన్న చిన్నపిల్లల వెంట్రుకలు జటలు కడతాయని విన్నాను. ఇక గుడిలో చూడవలసిన విశేషాలు, మనకు గర్భగుడిలో లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వర స్వామి వారు, రాజరాజేశ్వరి మాత, అలాగే దగ్గరలో ఉన్న బద్దిపోచమ్మ టెంపుల్, అలాగే భీమేశ్వర స్వామి ఆలయం, నగరేశ్వర స్వామి ఆలయం, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నాంపల్లి గుట్ట అని కూడా అంటారు. అలాగే ఇక్కడ కోడెను కట్టుట, అన్న పూజ, అలాగే అభిషేకాలు చాలా విశిష్టమైన సేవలు. ఆలయం పొద్దున 5 గంటలకే తెరుస్తారు. కానీ మనం పొద్దున 4 గంటలకు క్యూ లైన్లో ఉంటే మనం నేరుగా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ధర్మగుండంలో జరిగే తెప్పోత్సవం ప్రధాన ఆకర్షణ. ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ వచ్చేసి నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, వరదవెల్లి శ్రీ రాహురూప దత్తాత్రేయ స్వామి టెంపుల్, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే అగ్రహారం ఆంజనేయ స్వామి టెంపుల్. థ్యాంక్ యూ.